హలో అందరికీ. ఇవాళ నేను మీ ముందుకు మరో రెసిపీతో వచ్చానండి. అదేంటంటే చింతపండు రసం అండి. దీన్ని మా ఇంట్లో అయితే చారు అని పిలుస్తారు. మీరేమంటారో కామెంట్ చేయండి. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, మిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగానే మనం చింతపండుని నానబెట్టుకోవాలండి. దీంట్లోకి ఒక 4 వెల్లుల్లి వేసి దాంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని దంచి పెట్టుకోవాలండి. ఇప్పుడు రసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక అది వేడయ్యాక దాంట్లోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. వేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి మనము చింతపండు రసాన్ని వేసుకోవాలండి. 1 కప్పు చింతపండు రసానికి ఒక సరిపడన్ని వాటర్ పోసుకోవాలండి. మీకు కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే వాటర్ని తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీరు కాసింత పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం ముక్క, ఇందాక మనం వెల్లుల్లి జీలకర్ర వేసి దంచి పెట్టుకున్న ఇది ఒకసారి కలిపి కాసేపు వదిలేయాలండి. అది బాగా మసిలితేనే టేస్ట్గా ఉంటుంది. ఇందాక నేను వెల్లుల్లి జీలకర్ర దంచేసాను కదండి, దాంట్లోకి మీరు మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫీవర్గా ఉన్న, కోల్డ్ అయితే ఏం తినాలని లేకపోయినా ఇట్లాంటి రసం పెట్టుకొని వేడివేడి రైస్కి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ త్వరగా అయిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రసాన్ని చాలా మరిగించుకోవాలండి. అప్పుడే ఆ చింతపండులో ఉన్న ఫ్లేవర్, అదంతా ఆనియన్స్ అవన్నీ ఫ్లేవర్ సెట్ అయ్యి బాగా టేస్ట్ వస్తుందండి. దీన్ని తించే ముందు మీరు కొత్తిమీర వేసుకోవాలండి. ప్రస్తుతం నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.